హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీనాస్ వరల్డ్. దిస్ ఈస్ మై ఫస్ట్ యూట్యూబ్ బ్లాగ్. ఇది ఒక డివోషనల్ ట్రిప్ అండి. ఈరోజు మేము తిరువన్నామలై అరుణాచలం టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము వెళ్ళాలి అని, బట్ ఫైనల్లీ ఈరోజు అయితే కుదిరింది. ఈ వ్లాగ్లో నేను తిరువన్నామలై అరుణాచలం టెంపుల్ ట్రిప్ డీటెయిల్స్ అండ్ గిరి ప్రదక్షిణ దర్శనంకి ఎంత టైం పట్టింది, ఎలా జరిగింది, అన్ని డీటెయిల్స్ ఇందులో అయితే షేర్ చేస్తాను. ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. శివయ్య బ్లెస్సింగ్స్ మన అందరికీ ఉండాలని కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఇక్కడ వెళ్ళేదారిలో అమ్మవారి టెంపుల్ అయితే ఉందండి. ఇక్కడ దర్శనం చేసుకొని స్టార్ట్ అయ్యాము. బెంగళూరు నుంచి మేము కార్లో అయితే స్టార్ట్ అయ్యాము. బెంగళూరు టు తిరువన్నామలై కార్లో అయితే 3 hours 30 minutes పడుతుంది. బస్సెస్ అయితే ఎవ్రీ 15 minutesకి ఒక బస్ అయితే అవైలబుల్ ఉంది. ట్రైన్స్ అయితే ఒక ట్రైన్ అవైలబుల్ ఉంది, పాండిచ్చేరి ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ 11005 అండ్ స్లీపర్ కాస్ట్ ఈజ్ అరౌండ్ 230 rupees. ట్రైన్స్ అయితే డైలీ అవైలబుల్ లేవు, వీక్లీ 3 times మాత్రమే. మండే, ట్యూస్డే, సాటర్డే స్టార్ట్ అవుతాయి. ట్యూస్డే, వెనస్డే, సండే రిటర్న్ అవుతాయి. సో టికెట్స్ అయితే తిరువన్నామలై అరుణాచలం టెంపుల్ ఎప్పటి నుంచో ఉందండి. కానీ ఎప్పుడైతే చాగంటి గారు ఆ టెంపుల్ గురించి చెప్పడం స్టార్ట్ చేశారో ఇన్స్టాగ్రామ్ అండ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. అవి చూసి చాలామంది ఇప్పుడు టెంపుల్ని విజిట్ చేస్తున్నారు. చాగంటి గారి ప్రవచనాల వల్ల ఇంకొంచెం బూస్టప్ ఇచ్చినట్టు అయ్యి అక్కడ క్రౌడ్ ఎక్కువైందేమో అనిపిస్తుంది. బట్ పౌర్ణమి రోజు మాత్రం చాలా కష్టం, క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. కాబట్టి నడవడానికి కూడా ప్లేస్ ఉండదు అక్కడ. మేము కూడా వీకెండ్లో వెళ్ళాము, చాలా క్రౌడ్ అయితే ఉన్నింది. వీక్ డేస్లో ప్లాన్ చేసుకుంటే బెటర్ అని అనిపించింది. నైట్ టైం రోడ్ జర్నీ చాలా ప్లెజెంట్గా అనిపించింది. ట్రావెల్ అంటే డెస్టినేషన్ మాత్రమే కాదు, జర్నీలో క్రియేట్ అయ్యే మెమరీస్ కూడా చాలా వాల్యుబుల్. ఇక్కడైతే మేము డిన్నర్ చేయాలని స్టాప్ చేసాము. ఆనంద భవన్ హోటల్ అని ఉంది. ఫుడ్ అయితే బాగానే ఉండింది. ఇక్కడైతే మేము డిన్నర్ ఫినిష్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. దారి పొడవునా వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్గా, అస్సలు తగ్గట్లేదు. మధ్యలో అయితే ఒక న్యాప్ వేసాము. కళ్ళు తెరిచి చూసేసరికి అరుణాచలం రీచ్ అయిపోయాము. ఇక్కడైతే రాజగోపురం దగ్గర దీపం వెలిగించి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. వీకెండ్ కాబట్టి క్రౌడ్ అయితే ఎక్కువ ఉన్నారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వర్షం పడుతున్నా సరే రెయిన్ కోట్స్ వేసుకొని మరీ చేస్తున్నారు. మరి మంత్స్ బేబీకి కూడా రెయిన్ కోట్స్ వేయించి తీసుకొచ్చి, శివయ్య అక్కడే కొండగా ఫామ్ అయ్యారు కాబట్టి కొండ చుట్టూ తిరిగితే శివుడు చుట్టూ తిరిగినట్టు అని ఎప్పటి నుంచో చెప్తున్నారు. గిరి ప్రదక్షిణ కంప్లీట్గా 14 kilometers అయితే ఉంటుంది. ఎవరైతే అక్కడ హిల్ చుట్టూ పాదాల మీదుగా 14 kilometers నడుస్తారో వారికి ఫిజికల్ హెల్త్ అండ్ ఇన్నర్ డిసిప్లిన్ క్రియేట్. ఇంకా ఆ హిల్ నుంచి వచ్చే ప్రతి వైబ్రేషన్ మనలోని బ్యాడ్ థాట్స్ని రిమూవ్ చేసి మైండ్ని చాలా పీస్ఫుల్గా ఉంచుతుందంట. పౌర్ణమి రోజు చేస్తే ఇంకా స్పిరిచువల్గా దగ్గర అవుతామంట. బట్ పౌర్ణమి రోజు చాలా కష్టం, క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, నడవడానికి కూడా అక్కడ ప్లేస్ ఉండదు. మేము ఇక్కడ అరౌండ్ నైట్ 2 o'clockకి గిరి ప్రదర్శన స్టార్ట్ చేసాము. సో ఇక్కడ దారి పొడవునా చాలా టెంపుల్స్ వస్తూనే ఉంటాయి. అష్టలింగాలు, వినాయక టెంపుల్, అమ్మవారి టెంపుల్, ఇలా ఎన్నో టెంపుల్స్ అయితే ఉన్నాయి. కానీ అవన్నీ ఓన్లీ డే టైంలో మాత్రమే ఓపెన్లో ఉంటాయి, నైట్ టైం క్లోజ్ చేసి ఉంటారు. సో డే టైంలో వస్తే దర్శనం చేసుకోవచ్చు. గిరి ప్రదక్షిణ అంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసుకుంటే మనకి నడవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. డే టైంలో అంటే రోడ్ ఎంత చాలా వేడిగా, ఇంకా అన్ని టెంపుల్స్ దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసే దారిలో మనం అష్టలింగాలు అయితే దర్శనం చేసుకొని వెళ్ళాలి. అవి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఇంకా ఈశాన్యలింగం. ఎక్కడైతే మనము దీపం వెలిగించి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికే వెళ్ళి దీపం వెలిగించి ఎండ్ చేయాలి. సో అప్పుడు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు. అండ్ ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసే దారిలో ఫుల్ లోకల్ షాప్స్ కూడా చాలా ఉన్నాయి. సో అవేవి నైట్ టైం ఓపెన్లో ఉండవు, ఓన్లీ డే టైంలో ఉంటాయి. ఇక్కడైతే మేము సూర్యలింగం చేరుకొని ఇక్కడ దర్శనం చేసుకున్నాము. వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ సాయిబాబా టెంపుల్ అయితే ఒకటి వస్తుంది. అది చాలా బాగుంటుందని చెప్పారు, బట్ నైట్ టైం కాబట్టి అది క్లోజ్లో ఉంది.
రమణ మహర్షి ఆశ్రమం మాత్రం మిస్ అయ్యాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తే చాలా పీస్ఫుల్గా అండ్ మైండ్ ఎంత పాజిటివ్గా ఉంటుంది అని చెప్తున్నారు. మాకైతే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి 4 hours టైం అయితే పట్టింది. నైట్ అరౌండ్ 2 o'clockకి స్టార్ట్ చేసాము. మార్నింగ్ 6కి కంప్లీట్ చేసుకున్నాము. బెంగళూరు నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే మిడ్ నైట్ స్టార్ట్ అవుతే ఎర్లీ మార్నింగ్ రీచ్ అయిపోతాము. బై కార్ 3.5 hours టైం పడుతుంది కాబట్టి. సో 4 to 5 hours గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకొని సేమ్ డేనే రిటర్న్ అయిపోవచ్చు. గిరి ప్రదక్షిణ లేదు, ఓన్లీ దర్శనం చేసుకోవడానికి అయితే ఇంకా కొంచెం తొందరగానే అయిపోతుంది కాబట్టి ఆఫ్టర్నూన్ కల్లా మనం రిటర్న్ అయిపోవచ్చు. ఎప్పుడు ఉన్న బిజీ లైఫ్లో అప్పుడప్పుడు ఇలాంటి టెంపుల్స్ని విజిట్ చేస్తుంటే మన మైండ్ అండ్ సోల్ చాలా పీస్ఫుల్గా అండ్ పాజిటివ్గా ఉంటుంది. సమ్టైమ్స్ ఏ స్పిరిచువల్ జర్నీ ఈజ్ ఆల్ వీ నీడ్ టు రిఫ్రెష్ అవర్ మైండ్ అండ్ హార్ట్. ఫెయిత్ గివ్స్ అస్ స్ట్రెంగ్త్ అండ్ పీస్ గివ్స్ అస్ ఎ క్లారిటీ. అంతే కదా మరి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న హిల్ పైనే కార్తీక మాసం అప్పుడు దీపం వెలిగిస్తారంట. ఇక్కడైతే మేము ఈశాన్యలింగం కూడా చేరుకున్నాము. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళాలి. ఇలా ఆటోలో బ్యాక్ సైడ్ కూర్చొని చాలా ఇయర్స్ అయిపోయింది. చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఇక్కడ మేము ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే వచ్చేసాము. లోపలైతే చాలా క్యూ ఎక్కువగా ఉంది. వీకెండ్ కాబట్టి ఇంత క్యూ అనుకుంటా. మాకు దర్శనానికి 3 hours టైం అయితే పట్టింది. చిన్నపిల్లల్ని తీసుకొస్తే చాలా కష్టం. ఇక్కడ గోపురం చుట్టూ ఇలా బర్డ్స్ తిరుగుతుంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా లోపల ఉన్న ఆర్కిటెక్చర్ కానీ గోపురాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది మనకు ఈశాన్య లింగం కంటే ముందే రైట్ సైడ్లో వస్తుంది. దీన్ని మోక్ష మార్గం అంటారు. ఈ మార్గం నుంచి వస్తే మోక్షం లభిస్తుంది అని అందరి నమ్మకం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు ట్రై చేయండి. ఈ మోక్ష మార్గం నుంచి రావాలన్నా కూడా పెద్ద క్యూ అయితే ఉంటుంది. కానీ చిన్నపిల్లలు ఉంటే మనల్ని డైరెక్ట్గా వదులుతారు. If you enjoy this video, please don't forget to like, comment and subscribe to my YouTube channel. Your support means a lot and motivates me to create a more amazing content. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. Until then, take care. Om Namah Shivaya, Arunachala Shiva.